విస్తరించిన కొబ్బరి తోటల అందాలు, పచ్చని పైర్లు, వాటన్నిటి నడుమ ఉరి పొలిమేరలోకి అడుగు పెట్టక ముందే ఘాటైన ఊరగాయల వాసన స్వాగతం పలుకుతుంది. ఆ ఊరి వీధుల్లో ఎటు చూసినా ఎర్రటి కారపు రంగులు, పసుపు పచ్చని మామిడి ముక్కల సొగసులు, పెద్ద పెద్ద డ్రమ్ములు దర్శనమిస్తాయి. అది కేవలం పల్లెటూరు మాత్రమే కాదు, వందలాది కుటుంబాల జీవన చక్రానికి ఇంధనంగా మారిన అద్భుతమైన పచ్చళ్ల సామ్రాజ్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలోని నార్కడిమిల్లి గ్రామానికి వెళ్తే ప్రతి ఇల్లు ఒక కుటీర పరిశ్రమలాగే కనిపిస్తుంది. కులం, మతం అనే భేదాలను తుడిచేసి అందరూ కలిసికట్టుగా ఉపాధి పొందుతున్నారు. తరతరాలుగా వస్తున్న ఈ ఊరగాయ రుచి ప్రపంచ వ్యాప్తంగా ఎలా విస్తరించిందనే అంశంపై మా ఐ న్యూస్ ప్రతినిధి గణేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. గ్రామం ఈ గ్రామ పొరిమేరల్లోకి ఎంటర్ అయితే చాలు పచ్చడి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ గ్రామంలో ప్రతి ఇల్లు కూడా ఒక కుటీర పరిశ్రమలా కనిపిస్తుంది. గ్రామం మొత్తం కూడా పచ్చళ్ళ మీదే ఆధారపడడం జరిగింది. 365 రోజులు ఇక్కడ ఉపాధి కల్పిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో చాలామంది వ్యాపారులు పచ్చళ్ళ మీద ఆధారపడుతూ ఉన్నారు. ఇదే క్రమంలో ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉన్నటువంటి నార్కెట్మిల్లి గ్రామంలో ఉన్న పచ్చళ్ళ వ్యాపారంపై ఐ న్యూస్ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం, పదండి. ఇదిగో ఇదే నోరూరించే పచ్చళ్లకు ప్రాచుర్యం పొందిన నార్కెడిమిల్లి గ్రామం. ఈ గ్రామం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలంలో ఉంది. పచ్చని ప్రకృతి మధ్య ఉన్న ఈ నార్కెడిమిల్లి గ్రామంలోకి అడుగు పెడితే చాలు ఆరు బయట పచ్చళ్లు పట్టేందుకు సిద్ధం చేసిన మామిడి ముక్కల ఆరబోత కళ్ళాలు, పచ్చళ్లు నిల్వ చేసేందుకు ఇళ్ల ముందు ఉంచిన వందలాది డ్రమ్ములు మనకు స్వాగతం పలుకుతాయి. ఇక్కడ వ్యాపారులు, పనివారు అని తారతమ్యాలు లేవు. కులమతాల పట్టింపులు అస్సలే లేవు. ఊరంతా ఒకే కుటుంబంగా మారి పచ్చళ్ల తయారీలో నిమగ్నమవుతారు. ఒకప్పుడు కేవలం వేసవి కాలానికి పరిమితమైన ఈ ఊరగాయల వ్యాపారం ఇప్పుడు ఏడాది పొడవునా అంటే 365 రోజులు నిరంతరాయంగా సాగుతోంది. కాలాల మార్పుతో పని లేకుండా మామిడి, నిమ్మ, దెబ్బకాయ, టమాటా పచ్చళ్లతో పాటు మాంసాహార ప్రియుల నోరూరించే చికెన్, మటన్, రొయ్యల వంటి నాన్ వెజ్ పచ్చళ్లను కూడా ఇక్కడ అత్యంత రుచికరంగా తయారు చేస్తున్నారు. ఇక్కడి పచ్చళ్ల రుచి ఎంత ఫేమస్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకే కాకుండా దేశ విదేశాల నుండి ఆర్డర్లు వస్తే చాలు ఇక్కడ నుండి పచ్చళ్లను ఎగుమతి చేస్తున్నారు. ఆధునిక యంత్రాల కాలంలో కూడా సాంప్రదాయబద్ధంగా నార్కెట్మిల్లి గ్రామంలో పచ్చళ్ల తయారీ జరుగుతుంది. తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి వ్యాపారాన్ని భవిష్యత్ తరాలు కూడా ఇక్కడ కాపాడుతున్నాయి. ఈ పచ్చళ్ల మీదే ఇక్కడ ఉపాధి పొందుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు. ప్రస్తుతం వేసవి కాలం నేపథ్యంలో ఇక్కడ మ్యాంగో అంటే పచ్చళ్ళు పడుతూ ఉన్నారు. సీజనల్గా వచ్చేటువంటి పచ్చళ్ళ తయారీ ఇక్కడ ఫేమస్. 365 రోజులు కూడా ఇక్కడ పచ్చళ్ళు పడుతూ ఉంటారు. ఇక్కడ వెజ్తో పాటుగానే నాన్ వెజ్ పికిల్స్ కూడా పట్టడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మ్యాంగో పచ్చళ్ళు పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ వేసవి సీజన్ మొత్తం కూడా ఇదే ఉంటుంది. మనం చూస్తున్నాం కదా, ఇది నూజివీడు, అదేవిధంగా గోకవరం, కోరుకొండ ఈ పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడికి నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి వచ్చినటువంటి మ్యాంగోని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులకే ఉపాధి కలిగే విధంగా ఈ పచ్చళ్ళు పట్టేందుకు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇలా తెచ్చినటువంటి కాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఇంకా వీటికి సైజు ఏదైతే ఆవకాయ, మాగాయ ఉన్నాయో నోరూరించే విధంగా మనం తెలుసు కదా, ఆంధ్ర ఆవకాయ అంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఫేమస్. అలాంటి పచ్చళ్ళను ఇక్కడ పడుతూ ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ పట్టినటువంటి పచ్చళ్ళు ఏవైతే ఉన్నాయో ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే కాదు దేశంలో వివిధ రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా విదేశాల నుంచి ఆర్డర్ ఇస్తే ఇక్కడి నుంచి విదేశాలకు కూడా పంపిస్తామంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి పచ్చళ్ళ వ్యాపారులు. మొత్తంగా అయితే ఈ గ్రామంలో కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా పచ్చళ్ళ వ్యాపారాన్ని చేస్తూ నార్కెట్మిల్లి గ్రామంలోనే పచ్చళ్ళ ప్రత్యేకతను చాటి చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు. నిజానికి గోదావరి జిల్లాల ఆవకాయ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా నార్కెడిమిల్లి గ్రామంలో పచ్చళ్ల తయారీ ఒక ఉపాధిగా మారడం వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో అంటే 1950-60ల కాలంలో ఇక్కడి పూర్వీకులు కొద్ది మొత్తంలో పచ్చళ్లు పట్టి వాటిని కావిళ్లలో పెట్టుకుని ఇళ్లిల్లో తిరుగుతూ అమ్ముకుని బతికేవారట. అలా వారి తాతల తరం నుండి మొదలైన ఈ సాంప్రదాయం తర్వాతి తరానికి ఒక ఆనవాయితీగా మారింది. ఆనాటి తాతల కష్టాన్ని, పచ్చడి పెట్టే నైపుణ్యాన్ని ప్రస్తుత తరం యువత ఒక సగర్వమైన వ్యాపారంగా మార్చింది.
ఈ రోజు ఈ గ్రామంలోని చదువుకున్న యువత సైతం ఉద్యోగాలు రాలేదని ఎక్కడా ఆందోళన చెందడం లేదు. చేతిలో కాస్త నైపుణ్యం, పచ్చళ్ల తయారీపై అవగాహన ఉంటే చాలు సొంత ఊరిలోనే గౌరవప్రదమైన ఉపాధిని పొందుతూ లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు దుర్గాప్రసాద్. మాది నార్కెడ్మిల్లి గ్రామం, ఆత్రేయపురం మండలం, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్ అండి. మేము ఇక్కడ గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి పచ్చళ్ళ కంపెనీ పచ్చళ్ళు తయారు చేస్తుంటామండి. గత 5 సంవత్సరాలు బట్టి, అంటే 2020లో ప్రజాప్రియ పచ్చళ్ళ కంపెనీ అన్ని స్టార్ట్ చేసి కొంతమందికి ఉపాధి కల్పిస్తూ మేము కూడా ఉపాధి పొందుతూ ఉన్నామండి. మా ద్వారా కనీసం ఒక 20 మంది కుటుంబాల వరకు ఉపాధి పొందుతున్నాయండి. అండ్ అలాగే మాకు వచ్చేటువంటి ఇప్పుడు ముడిసరుకు ఉంటుంది కానీ, ఆవాలు కానీ, కారం కానీ, వెల్లుల్లిపాయలు కానీ, చింతపండు కానీ, ఇది వివిధ మార్కెట్ నుంచి ఖరీదు చేయడం వల్ల అక్కడ లోడింగ్ వాళ్ళు, అన్లోడింగ్ వాళ్ళతో పాటు అక్కడి నుంచి ఇక్కడ ఎక్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అవుతుందండి. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా మా యొక్క ఊరి మీద ఆధారపడి ఉంటుందండి. అండ్ అలాగే మనకి సంబంధించి కావాల్సినటువంటి ఈ వెజిటేబుల్స్ లైక్ మ్యాంగోస్ కానీ, టమాటా కానీ, రెడ్ చిల్లీ కానీ, ఉసిరికాయ కానీ, అల్లం కానీ ఏదైతే ఉందో ఈ మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి మనం కొనుక్కుని తెచ్చుకోవడం వల్ల ఈ డైరెక్ట్ ఈ అమౌంట్ ఏదైతే ఉందో డైరెక్ట్ మన రైతులకి వెళ్తాం జరుగుతుందండి. సో మధ్యవర్తులు ఎవరు లేకుండా మనం చేయడం జరుగుతుందండి. దీనివల్ల మనకి ఏంటంటే మా ఊర్లో ఉపాధి కల్పిస్తూ పాటు ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తున్నామండి. అండ్ అలాగే మనకి వచ్చేసినప్పటికీ మనకి 360 రోజులు ఏదో వరకు ఉంటుందండి. ఇప్పుడు మ్యాంగో ఉందంటే ఏప్రిల్ స్టార్ట్ చేస్తాం, మే, జూన్ 15th వరకు మనకు మ్యాంగోస్ అవైలబుల్గా ఉంటాయి. ఉన్నంత వరకు మనకు కట్ చేసి స్టోర్ చేసి పండు. ఇప్పుడు మనం సప్లై వచ్చినప్పటికి 1 కేజీ నుంచి టన్నులు అండి. ఇప్పుడు మన ఒకటి ఉందండి, ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్కి మనకి సప్లై చేస్తామండి. పెర్ మంత్కి వచ్చి ఒక 5 నుంచి 10 టన్నుల వరకు సప్లై చేస్తామండి. అండ్ అలాగే వేరే పిగ్స్ కంపెనీ ఉన్నామండి, వాళ్ళకి కూడా మనం సప్లై చేస్తూ ఉంటామండి. వాళ్ళకి మంత్లీ ఎంత ఉంటుందండి, వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి ఎలా కావాలో వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటామండి. అండ్ అలాగే మనకి కావాల్సిన వచ్చినటువంటి మనకి వర్కర్స్ ఏంటంటే మా ఊర్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటారండి. వాళ్ళకి మా పెర్ హెడ్ మంగ మనిషి వచ్చినప్పటికీ మార్నింగ్ 7కి వస్తాడు, ఈవినింగ్ 6కి వెళ్ళిపోతాడండి. ఆయనకు వచ్చి 1000 రూపాయలు అండి కూలి పని. లేడీస్కి వచ్చినప్పుడు 300 అండి. సో వాళ్ళకి కూడా మన ద్వారా ఉపాధి కలిగిస్తూ ఉంటుందండి. మనకి ఈ వెజిటేబుల్స్ వచ్చినప్పటికి మ్యాంగో వచ్చినప్పుడు మన నూజివేడు, అది తోతపూరి కట్ చేస్తామండి. ఏదేమో స్వీట్ మ్యాంగో వెళ్తూ ఉంటుంది. నాట్లు మన లోకల్ రాజమండ్రి పై నుంచి ఇక్కడి నుంచి వస్తూ ఉంటుందండి. రాజమండ్రి ఒకటికే అండి, రాజమండ్రి నుంచి కానీ ఇలాగే తోతపూడి, గన్నవరం, అండ్ అలాగే తుని, అనపర్తి ఈ సైడ్ నుంచి వస్తుందండి నాట్లు. అనే చిన్నరసలు వచ్చినప్పుడు కూడా మనకి ఇక్కడ ఏ ఊరంటేనే నూజు నుంచి వస్తుంటాయి చిన్నరసలు కూడా. మనకి వచ్చిన ఇప్పుడు మ్యాంగోస్, ఇప్పుడు తోతపూరి ఉందనుకోండి, స్వీట్ మ్యాంగో వాడుతూ ఉంటాం. నాట్లు కానీ రసాలకు కానీ వాళ్ళ ఒక రిక్వైర్మెంట్ బట్టి నాట్లు కానీ రసాలు కానీ మ్యాంగో పికిల్ వాడుతూ ఉంటామండి. అనే మనకి ఎవరైతే రిక్వైర్మెంట్ ఉన్నా సరే వాళ్ళకి పికిల్ ప్రిపేర్ చేస్తూ ఉంటామండి. నాన్ వెజ్ తయారు చేస్తూ ఉంటామండి. నాన్ వెజ్ ఏంటంటే మనకి చికెను, మటన్, ఫిష్, ఫ్రాన్స్ కూడా ఉంటాయండి. ఇది ఏంటంటే మనకి ఓన్లీ ఎంత ప్రిపేర్ చేసినా సరే ఓన్లీ బేసిక్ ఆర్డర్ మీద ప్రిపేర్ చేస్తూ ఉంటాండి. వాళ్ళకి ఎంత ఇచ్చిందో 3 months వరకు మీకు పికిల్ పౌడర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. మన గ్రామంలో ఎంతమంది ప్రజలు ఉంటారు, ఎన్ని గడపలు ఉంటాయి, మెజారిటీకి దీని మీద ఆధారపడతారా? నియర్లీ మా గ్రామానికి వచ్చే వరకు ఒక 4,000 నుంచి 5,000 ఓటింగ్ ఉంటుందండి. అండ్ అలాగే ఒక 500 నుంచి 600 వరకు, ఒక 1000 కుటుంబాలు వరకు ఉంటాయండి. దాంట్లో ఒక 60 to 70% వరకు మన పచ్చల మీద ఆధారపడి ఉంటారండి. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఎందుకు ఈ గ్రామం పచ్చళ్ళకు ఫేమస్ అయింది? ఎందుకంటే మా తాతయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా పచ్చల వ్యాపారం అండి. మా తాతయ్య గారు స్టార్ట్ చేసి మా తాతయ్య గారిని ఇంకొకరు తీసుకెళ్తాం, ఆ వాకళ్ళు ఇంకొకరు తీసుకెళ్ళి వాళ్ళకి వ్యాపారం నేర్పించి ఊరంతా కూడా వ్యాపారం చేయడం జరుగుతుందండి. ఇది మా తాతయ్య గారు అంటే నాకు ఇప్పుడు 27 అండి. మా తాతయ్య గారు అంటే ఒక 1970sలోనే ఈ పికిల్స్ బిజినెస్ స్టార్ట్ జరిగిందండి. అప్పటి నుంచి అలా కంటిన్యూ వారసత్వ ప్రకారంగా కంటిన్యూ అవుతూనే ఉందండి. అంటే ఊరు మొత్తం పచ్చళ్ళ మీద? అవునండి, 60 to 70% వరకు ఊరంతా పచ్చళ్ళ మీద ఆధారపడి ఉంటుందండి. ఇది ఏంటంటే మనం కొంతమంది 10 మంది కలిపి ఒక ఐస్ రౌండ్ పెట్టుకుంటామండి, 10 టన్నులు అంటే మనిషికి వచ్చే టన్ను.
ఈ 10 టన్నులు మనం సప్లై చేస్తూ ఉంటామండి. ఈ సప్లై చేస్తున్న విజిలెన్స్ వాళ్ళు కానీ సేల్స్ ట్యాక్స్ కానీ ఆపుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఒకనే అనుకోండి 10 టన్నుల మీద మనం సేల్స్ ట్యాక్స్ మనం తీసుకుంటాం, జిఎస్టీ మనం పే చేస్తాం. ఈ 10 మంది ఎలా తీసుకుంటామండి? ఈ 10 మందికి వచ్చినప్పటికీ ఏదైనా ఇబ్బంది వస్తుందంటే ఈ సేల్స్ ట్యాక్స్ వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు ఆపి బిల్స్ అడగడం చేయడం జరుగుతుందండి. దీని రూపాయన మనకి గవర్నమెంట్ వాళ్ళని చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి, మా ఊరందు ప్రకారం. మీకు విదేశాలకు ఏమైనా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది? విదేశాల్లో వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి తప్ప మనం డైరెక్ట్ ఏ వరల్డ్ ఫస్ట్ కొరియర్ ద్వారా సప్లై చేస్తూ ఉంటామండి, పంపిస్తూ ఉంటాం. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో నార్కెడ్మిల్లి గ్రామంలో పచ్చళ్ల హడావిడి పీక్ స్టేజ్ కు చేరింది. పచ్చళ్లకు అత్యంత అనుకూలమైన ప్రత్యేకమైన మామిడి రకాలను కొనుగోలు చేయడం కోసం ఇక్కడి వ్యాపారులు నూజివీడు, గోకవరం, జగ్గంపేట వంటి ప్రాంతాలకు వెళ్లి నేరుగా రైతుల వద్ద నుంచి టన్నుల కొద్ది కాయలను కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రైతులకు మంచి మద్దతు ధర దొరకడమే కాకుండా వినియోగదారులకు కూడా నాణ్యమైన పచ్చళ్లు అందుతున్నాయి. అయితే ఈ తరం వ్యాపారులు తమ పూర్వీకుల నుండి వచ్చిన ఈ వ్యాపారాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళుతూ తాము ఉపాధి పొందడమే కాకుండా గ్రామంలోని మరో 10 మందికి పని కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మా తాతల కాలం నుండి వస్తున్న ఈ పచ్చళ్ల వ్యాపారాన్ని మేము ఎంతో గర్వంగా ముందుకు తీసుకెళ్తున్నామని, సీజన్ ఏదైనా సరే వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్లను నాణ్యతతో తయారు చేయడం వల్లే మాకు ఇన్ని ఆర్డర్లు వస్తున్నాయని స్థానిక వ్యాపారస్తులు చెబుతున్నారు. ఇక్కడి నుండి ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు రోజు లారీల ద్వారా పచ్చళ్లు ఎగుమతి అవుతుంటాయని, ఆర్డర్ ఇస్తే విదేశాల్లో ఉండే తెలుగు వారికి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నామని వారు సంతోషంగా వివరిస్తున్నారు. మా పేరు కోపెల్లి శ్రీనివాస్ అండి. మాది నార్కెడ్మిల్లి ఆత్రేయపురం మండలం అండి. మాకు గవర్నమెంట్స్ లోన్ కట్ట ఏమి ఇవ్వట్లేదండి, మిషన్లు కవితేనే ఇస్తున్నారు. ఏమన్నా సహాయం చేస్తే డబ్బు రూపంగా కదా అందిస్తే బాగుంటుందని. పచ్చడి అయితే వరుస బరంపురం భువనేశ్వరం వెళ్తుందండి. కేజీ వచ్చి హోల్సేల్ రేటు 50 రూపాయల కన్నా 60 రూపాయలు ఉంటుందండి మార్కెట్. కాయలు బట్టి మార్కెట్ ఉంటుందండి. కేజీ వచ్చి కారం ఈరోజు వచ్చి 200 రూపాయలు పడుతుందండి. ఆవు పిండి వచ్చి 4000 పడుతుందండి. ఒక 50 కిలోలు బస్తా వచ్చి అన్ని రేట్లు పెరిగినాయండి. గవర్నమెంట్ సహాయం ఏం లేదండి. మేము దబ్బగా పడతామండి, నిమ్మకాయ పడతాం, ఆవకాయ పడతాం, అంతే అండి. 4 రకాలే పడతామండి. ఎలా ఉంటుందండి పచ్చడి బిజినెస్ అనేది? బిజినెస్ బాగానే ఉంటుందండి. గవర్నమెంట్ మిషన్లు అవుతేనే డబ్బులు ఇస్తానంటుంది. మామూలుగా మనుషులకి అవుతే ఇవ్వనంటున్నారండి. లోన్ ఇస్తానే వస్తానంటున్నారండి టన్ను వారు చూసి. మిషన్ వారికి అవుతేనే డబ్బులు ఇస్తానంటున్నారు. మిషన్ లేకపోతే లోన్ ఇవ్వనంటున్నారు. మామూలుగా ఉత్తినే మనుషులు పెట్టుకుంటేనే కటింగ్ ఎలా కావాలో అలా వస్తుందండి. మిషనరీ అవుతాయండి, ఒకటి చిన్న మొక్క, ఒకటి పెద్ద మొక్క. ఇప్పుడు మనుషులు కటింగ్ అవుతే కరెక్ట్గా పడుతుందండి, ఇలా పడుతుంది. అంటే మీ ఊర్లో చాలా వరకు ఈ పచ్చళ్ళ మీద ఆధారపడుతున్నారు కదండి? 50 సంవత్సరాల నుంచి మా ఊర్లో బతుకుతారు విద్యానండి. మా చిన్నప్పటి నుంచి మేము ఎరగొన్న ముందు నుంచి 50 సంవత్సరాల నుంచి ఇదే పచ్చళ్ళ వ్యాపారం మీద బతుకుతున్నారు. ఇంకే బిజినెస్ ఎందుకు ఈ ఊర్లో పచ్చళ్ళు ఫేమస్ అంటే మా తాతల కాడి, మా నాన్న కాళ్ళ నుంచి మొత్తం అందరికి అదే పని అండి. పచ్చళ్ళ వ్యాపారమే చేస్తారండి, వేరే బిజినెస్కి వెళ్ళరండి. కొంతమంది పిల్లలు చదువుకుంటారు కానీ చదువులు కూడా మానేసి ఇదే వృత్తి చేస్తారండి. బతుకుతారు ఇదే అండి. దీని మీదే బతుకు సంపాదించిన ఉన్నారు, పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసినా ఇదే వ్యాపారం. చదువు జాబులు ఏమొస్తాయండి? జాబులు ఎవరికీ రావట్లేదు. జాబులు ఏం చేస్తున్నారండి? ఇదే ఏదో పచ్చడి అమ్ముకుంటే 4 రూపాయలు వస్తాయి, బతకొచ్చు అని ఇబ్బంది ఉండదు ఇంట్లోకి అని ఊరి నుంచి వెళ్ళిపోయి 10 మంది వ్యాపారం వేరే ఊరిలో రూమ్ తీసుకుని అమ్ముకుని మళ్ళీ 20 రోజులు వ్యాపారం చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ మూటలు తీసుకుని వెళ్తారండి. మేమైతే వరుస పట్టుకెళ్ళి ఇక్కడ నుంచి వరుస వేసేస్తామండి. బరంపురం, భువనేశ్వరం పంపించేస్తామండి. ఈ పచ్చళ్ల కుటీర పరిశ్రమలు కేవలం వ్యాపారస్తులకే కాకుండా గ్రామంలోని వందలాది మంది గృహిణులకు, మహిళలకు ఒక పెద్ద వరంగా మారాయి. నిత్యం ఇళ్లకే పరిమితమయ్యే మహిళలు ఈ రోజు పచ్చళ్ల తయారీ పనుల్లో భాగస్వాములవుతూ చేతి నిండా సంపాదిస్తున్నారు. మరోపక్క గ్రామంలో మగవారు సైతం నిత్యం పచ్చళ్ల తయారీలో నిమగ్నమవుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నట్లు చెబుతున్నారు. నా పేరు వెంకటలక్ష్మి అండి. మాది కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. ఆత్రేయపురం మండలం నార్కెడ్మిల్లి అండి విలేజ్ అండి. ఇది విలేజ్ అయినా సరే ఇక్కడ నుంచి చాలా పచ్చళ్ళు ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతులు అవుతాయండి. ఏంటంటే చిన్నగా పెట్టుకుని అండి, కేజీ 2 కేజీలు పెట్టుకుని ఇదే పెద్ద టన్నుల కింద ఎక్కువ పచ్చళ్ళు ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట అండి. ఇవరకు కుండలో పెట్టేవారండి, ఇప్పుడు మామూలు డ్రమ్ముల్లో పెడుతున్నామండి అండి. ఈ వరకు ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది ఖర్చులకండి. అప్పుడు అయితే తక్కువ రేట్లు ఉండేవండి. ఏదైనా రూపాయి వచ్చేదో ఇంట్లో కుటుంబ పోషకారం గట్రా జరుపుకునేవాళ్ళు. ఇప్పుడు అయితే ఖర్చులు చాలా భారీగా, ఆవు పిండి, కారం
మామిడికాయలు అంటూ సంవత్సరం తక్కువ ఉన్నాయి కదండి, ఆవపిండి కారం మాత్రం చాలా టాప్ రేట్లో ఉన్నాయండి. ఏదో చెయ్యాలని చేయడం కానీ ఇందులో లాభాలు ఏమీ రావట్లేదండి. ఉండడానికి తినడానికి అలా సరిపోతుందండి మాకు. మేము ఆవకాయ, బెల్లం ఊరగాయ, నిమ్మకాయ, దబ్బకాయ, గోంగూర పెడతామండి మా ఇంటి దగ్గర. మేమండి మొత్తం ఊళ్ళో మొత్తం జనం అందరం అంటే అన్ని రకాల పచ్చళ్ళు, చికెను, మటను, అదే రొయ్య, మొత్తం టమాటా పచ్చడి, అల్లం పచ్చడి, మొత్తం ఆవకాయ అన్నీ పెడతారండి అందరూ. కాబట్టి ఈ వరకు అంతా ఏమి లేదు, పెట్టుబడులు మాత్రం చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. ఏంటంటే మాకేమన్నా గవర్నమెంట్ సహకారాన్ని అందిస్తే మేము దీన్ని కూడా కొంచెం పెంచుకున్నాం. వడ్డీలకి తెచ్చుకుని 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీలు తెచ్చుకుని పెట్టుబడులు పెట్టుకుంటున్నామండి. ఆ వడ్డీలకు సరిపోతుందని, తినడానికి సరిపోతుంది, కనీసం పిల్లల చదువుల కోసమైనా దేనికి మేము ముందుకి వెళ్ళలేకపోతున్నామండి. గవర్నమెంట్ లోన్స్ ఇస్తామని వస్తున్నారు, కాకపోతే మాకు మిషన్లు ఇస్తారంటున్నారండి. మేమంతా చేతి పనేనండి. మిషన్ల ద్వారా అంటే కటింగ్ సరిగా ఉండదండి. ఆ కాయ నలిగిపోవడం అనేది, రసం వచ్చేయడం అలా జరుగుతుందండి. అంటే మామూలు మనం చేతిగా కోసింది అన్నది వేరండి. అది చిన్నగా మనకి ఏ సైజు ముక్క కావాలితే ఆ సైజు ముక్క వస్తుందండి. దానివల్ల అండి, ఎందుకంటే మాకు ఏమన్నా ప్రభుత్వం తరఫున ఏమన్నా సహాయం అందిస్తే మేము కూడా కదా సబ్సిడీ లోన్ కింద మిషనరీయే కాకుండా మామూలుగా మాకు డబ్బు రూపాయలు ఇస్తానండి. మేము కొంచెం పెట్టుబడులు అంటే వడ్డీ రుణాలు తగ్గించుకుంటామండి. ఇంతకని ఆ వడ్డీ కోసమేనండి. వడ్డీ ప్రభుత్వం ఇచ్చేవాళ్ళు వడ్డీ తక్కువ ఉంటుంది కదండి, ఆ వడ్డీ రుణాలు కొంచెం తగ్గుతాయండి. 3 రూపాయల వడ్డీ కనీసం ₹1.5 ఇచ్చిన వడ్డీకి మేము ఏదో కవర్ చేసుకుంటామండి. దానివల్ల అండి. మరోపక్క ఈ విజయాల వెనుక కొన్ని ఇబ్బందులు కూడా లేకపోలేదు. ఈ మధ్య కాలంలో పచ్చళ్ల తయారీకి వాడే నూనె, కారం, ఉప్పు, మెంతులు, వెల్లుల్లి, ఆవాలు వంటి ఇంగ్రీడియంట్స్ ధరలు విపరీతంగా పెరగడం, అలాగే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల రవాణా ఛార్జీలు భారం కావడం తమకు కాస్త ఇబ్బందిగా మారిందని ఇక్కడి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తరపున తమకు చిన్న పరిశ్రమల లోన్లు, ఆధునిక మిషనరీ వంటివి సబ్సిడీపై ఇప్పిస్తే ఈ గ్రామం మరింతగా అభివృద్ధి చెందుతుందని వారు కోరుతున్నారు. చూస్తున్నాం కదా, నార్కెట్మిల్లి గ్రామంలో చాలా చోట్ల మనకు డ్రమ్ములు, పచ్చళ్ళు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఈ గ్రామం పచ్చళ్ళకు ఫేమస్ అయిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడ చూసినా మీ ఊర్లో పచ్చళ్ళ తయారీ కనిపిస్తుంది. ఎందుకు ఎప్పటి నుంచి అసలు దీని చరిత్ర ఏంటి? ఆ పచ్చళ్ళు మీద ఎక్కువ ఈ గ్రామం ఆధారపడడానికి కారణాలు ఏంటి? మనకైతే చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారి టైం నుంచి, అంతకుముందు నుంచే ఉందంటండి. మా నాన్నగారు కూడా పచ్చళ్ళ వ్యాపారం చేశారండి. వాళ్ళతో పాటు మేము కూడా, మా అన్నయ్య గారు, మేము అందరం ఊళ్ళంతా ఇదే చేస్తామండి వ్యాపారం. మేమైతే కర్ణాటకలో చేస్తున్నామండి. బాగానే ఉంటుంది కానీ ట్రాన్స్పోర్ట్స్ ఎక్కువ అవుతాం, ఈ సేల్ ట్యాక్స్ ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ వెళ్తుంటాం వస్తుంటాం. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అంతా అండి. ఏదో 10 అమ్ముకుంటా అలా చేస్తూ ఉంటాం. చిన్న చిన్న వెహికల్, 2 వీల్స్, ఎక్సెల్ మీద చేస్తుంటామండి. ఎలా ఉందండి గ్రామంలో మెజారిటీ మంది ప్రజలు పచ్చళ్ళ మీద ఆధారపడుతున్నారు కదా, ఉపాధి ఎలా ఉంది మీకు? మేము 185% ఈ పచ్చళ్ళ మీదే బతుకుతామండి. ఉన్న 15% వ్యవసాయం మీద కూలి పనికి వెళ్ళే వాళ్ళు అంతా ఉంటారండి. పర్లేదు, బాగానే ఉంటుందండి. అంటే మాకు సరిపడగా అంత ఏమో ఆదాయం లేదండి. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి, అదే వ్యాపారం, అదే బిజినెస్. 365 రోజులు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, ఏదో పచ్చళ్ళు పట్టడం అనేది లేదండి. ఒక 2 నెలల దాకా పచ్చళ్ళు పడతామండి. ఉన్న 8 నెలలు మేము వ్యాపారానికి పోతుంటాం వస్తుంటాం అండి, అంతే. పర్లేదండి, బాగానే ఉంటుంది. అంటే అంతవరకు అంతంత మాత్రమే తప్ప గవర్నమెంట్ ద్వారా మాకు కల్పితమైనది ఏమీ సరైన సౌకర్యం. పరిశ్రమలు అనేసరికి ప్రభుత్వ ప్రోత్సాహాలు ఉంటాయి కదండి. ఉంటాయండి. మాకు ఈ చిన్న చిన్న వ్యాపారస్తుల మూలాన ఏంటో కానీ మాకు అటువంటి ఏమీ దొరుకుతలేదండి. ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా ఉపాధి కానీ, అంటే ఏమన్నా లోన్లు కానీ, ఇటువంటి లోన్స్ ఏదైనా ఇస్తే మంచి, ఒక 2 లక్షలు 3 లక్షలు ఇస్తే మాకు పెట్టుబడి అవుతుందండి. 2 లక్షలు 3 లక్షలు ఒక మనిషికి వచ్చి, అది సంవత్సరం వరకు మేము అమ్ముతుంటామండి. దాన్ని బట్టి మేము టార్గెట్ చేసుకుని వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చుకుంటూ చేస్తుంటాం. కారం అది గుంటూరు నుంచి తెప్పించుకుంటామండి మేము. బ్రదర్ మీరు చెప్పండి, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇదే పనిలో ఉంటారు. ఇంకా మాకు ఉపాధి లేనప్పుడు, ఇంకా జాబ్స్ రానప్పుడు గట్టా ఇంకేం చేస్తామంటే ఇంకా ఇదే వీళ్ళు ఎంచుకున్న దారినే మేము కూడా ఎంచుకుంటున్నాం అన్నమాట. ఇంకొకరి కింద పని చేయడం ఎందుకు అని. ఇప్పుడు మా వాళ్ళు ఓసీగా కాపులు కాబట్టి దాని మీద జాబ్స్ అనేది కొంచెం మెజారిటీ బట్టి మామూలుగా లో క్యాస్ట్ ఉండొచ్చు, వాళ్ళకైతే వెళ్ళిపోతాయి కదా జాబ్స్. మెయిన్ మెజారిటీ వాళ్ళకే ఉంటుంది. మా ఊళ్ళో ఒక 70% 60% ఉన్నా కూడా దానికి అవైలబిలిటీ ఉండదు కాబట్టి
ఇంక వీళ్ళు ఎంచుకున్న దారిని మేము కూడా వీళ్ళతో పాటు ఎంచేసుకుంటున్నాం అన్నమాట. అంతే, దాన్ని బట్టి ఏదో ఒక ఉపాధి దొరుకుతుంది. దొరుకుతుంది. ఇంకా అలా చేస్తున్నాం. ఈయనట్టు మామూలుగా గవర్నమెంట్ నుంచి మాకు ఏ సపోర్టు లేదన్నమాట. లోన్స్ కానీ అల్లటి కానీ ఇప్పుడు పచ్చళ్ళు చేసుకుంటున్నాం కాబట్టి దానికి ఏమైనా కొంచెం లోన్స్ అనేది కొంచెం అప్లిమెంట్గా మాకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సహకారం వచ్చిందనుకో దాన్ని బట్టి ముందుకెళ్తామండి. ఇది మేమే ఎక్కడ దుక్కుని తెచ్చుకోవడం వడ్డీకి, మళ్ళీ దాన్ని తిరగరాయడం, మళ్ళీ ఈ ₹2 ఇంట్రెస్ట్ కట్టడానికే ఈ అప్పు తీర్చడానికే సరిపోతుంది. అలాగే మేము తినడానికి ఉండడానికి లోటు లేదు. బట్ అయితే వెనకేసుకుంటే గట్ట ఏం లేదు. గవర్నమెంట్ నుంచి కూడా ఏ సపోర్ట్ లేదు. ఇప్పుడు బయట తెచ్చుకుంటే ₹2 ఇంట్రెస్ట్, మామూలుగా ఏ గవర్నమెంట్ ఒక 50 పైసా 60 పైసా ఇంట్రెస్ట్ ఇస్తే ఏదో కొంచెం మాకు అవైలబిలిటీగా ఉంటుంది. పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది, ఛాన్సెస్ ఉంటుంది. మనం చూస్తున్నాం కదా, మొత్తానికి అయితే ప్రభుత్వం నుంచి సహకారం కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ చాలా వరకు చిన్న పరిశ్రమలు ఉన్నప్పటికీ కూడా లోన్లు మంజూరు కాకపోవడం, ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో వీరంతా కొంత ఇబ్బంది పడుతున్నాం. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరగడం ఈ రవాణా అంశంలో, అందువల్ల ఇక్కడ పచ్చళ్ళు పడుతున్నప్పుడు కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని ప్రభుత్వంలో దృష్టిలోకి తీసుకుని ఈ నార్కెట్మిల్లి గ్రామంలో ఏదైతే పచ్చళ్ళ వ్యాపారం నడుస్తుందో దానికి ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి కావాలని ఈ గ్రామస్తులు కోరుకుంటూ ఉన్నారు. కేవలం బతుకు తెరువు కోసం మొదలైన ఒక చిన్న ప్రయత్నం నేడు ఒక ఊరి తలరాతని మార్చేస్తుందని బహుశా ఆనాటి నార్కెట్మిల్లి పెద్దలు కూడా ఊహించి ఉండరు. ఈ రోజు నార్కెట్మిల్లి గ్రామం కేవలం పచ్చళ్ళు అమ్ముకునే ఒక వ్యాపార కేంద్రం మాత్రమే కాదు, కుల మతాల పట్టింపులు లేని ఒక సమిష్టి జీవన విధానానికి ఆదర్శవంతమైన ప్రతీక. చదువుకున్న యువతకు స్వయం ఉపాధిని ఇస్తూ, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తూ ఒకరికొకరు అండగా నిలబడుతున్న ఈ పల్లెటూరి కథ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ముడి సరుకుల ధరలు పెరిగి కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నా తమ తాతల నాటి సాంప్రదాయాన్ని, ఈ ఊరగాయ ఘాటును ఏమాత్రం తగ్గనివ్వకుండా ముందుకు సాగుతున్న ఈ శ్రమజీవుల నమ్మకానికి ప్రభుత్వ ప్రోత్సాహం కూడా తోడైతే ఈ నార్కెట్మిల్లి పచ్చళ్ల ఘాటు విశ్వవ్యాప్తంగా మరింతగా విస్తరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చూశారు కదా, ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఉపాధి లేక చాలా మంది పొట్ట చేత పట్టుకుని విదేశాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకుంటున్నారు. కానీ నార్కెట్మిల్లి గ్రామంలో ఇక్కడ ప్రతి ఇల్లు కూడా ఒక కుటీర పరిశ్రమల మారడంతో ఇక్కడే వ్యాపారస్తులు, ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులు 365 రోజుల పాటు కూడా కలిసికట్టుగా ఉండి ఇక్కడ ఉపాధి పొందుతూ ఉన్నారు. 365 రోజులు కూడా వెజ్ నాన్ వెజ్ పికిల్స్ పడుతూ కూడా ఉపాధిగా మార్చుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో నార్కెట్మిల్లి గ్రామం పచ్చళ్లకు ఫేమస్ అవడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా కుల మత భేదాలు లేకుండా పచ్చళ్ళు పట్టుకోవడం కూడా ఫేమస్ అయింది. ఇక్కడ నుంచి దేశ విదేశాలకు, అదేవిధంగా ఇతర తెలుగు రాష్ట్రాల్లో కూడా పచ్చళ్ళు పట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ వచ్చినటువంటి లాభాన్ని కేవలం వ్యాపారస్తులే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా ఒక ఉపాధిగా మార్చుకోవడం నార్కెట్మిల్లి గ్రామంలో ఫేమస్ అవడం జరిగింది. ఒకప్పుడు చిన్న పచ్చళ్ళ వ్యాపారం కాస్త ఇప్పుడు పెద్దగా మారడం, ఒకప్పుడు తాత ముత్తాతలు చిన్నగా స్టార్ట్ చేసినటువంటి పచ్చళ్ళ వ్యాపారం ఇప్పుడు భారీ పరిశ్రమలుగా, అంటే పెద్ద ఎత్తున ప్రతి కుటుంబంలో కూడా ఇక్కడ పరిశ్రమలుగా మారి ఆదర్శప్రాయంగా మారింది నార్కెట్మిల్లి గ్రామం పచ్చళ్లకు. కెమెరా బాలుతో గణేష్, ఐ న్యూస్, నార్కెట్మిల్లి గ్రామం నుంచి.